అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టీడీపీ నేతలకు గ్రామ బహిష్కరణ, తీవ్ర కోపంలో పవన్ చంద్రబాబు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాలం మారుతుంది, కాలంతో పాటు పరిస్థితులు కూడా మారుతున్నాయి. కానీ కొందరు మనుషులు, వారి మనస్తత్వాలు మాత్రం అస్సలు మారడం లేదు. అవే పాతకాలం పోకడలు, అవే పట్టింపులు పంతాలకు పోతున్నారు. కక్షలు కార్పులతో సాటి మనుషుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లాలోని కాజులూరు మండలం ఉప్పుమిల్లి గ్రామంలోని 7 కుటుంబాలను వెలివేశారు గ్రామ పెద్దలు. గ్రామస్తులు ఎవరూ కూడా వారికి సహకరించకూడదని, శుభకార్యాలకు పనులకు పిలవడానికి అలాగే మౌలిక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పుమిల్లి గ్రామంలోని ధాన్యం కొలుగారి పాట సొమ్ముల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో పాటు రాజకీయ పార్టీలకు మద్దతు తెలిపే విషయంలోనూ కూడా వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన 7 కుటుంబాలను గ్రామ పెద్దలు వెలివేస్తూ తీర్మానించారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నారు. అయితే వెలి నిబంధనలను అమలు చేస్తున్న గ్రామ పెద్దలు వైసీపీకి చెందిన వారని బాధితులు చెబుతున్నారు. ఈ విషయంపై కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు బాధితుడు మేడిశెట్టి దుర్గారావు. దీనిపై స్పందించిన కాజులూరి తహసీల్దార్ ఎల్ శివకుమార్, గొల్లపల్లెం ఎస్ఐ మోహన్ కుమార్లుగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చారు. వెలి బాధితులు గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య రాజీ చేసేందుకు గ్రామస్తులతో చర్చలు జరిపారు రెవెన్యూ, పోలీసులు అధికారులు. అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, సీఎంలు మాత్రం తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.